అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి 2, 3, 4 తేదీలలో వృత్తి వ్యాపారంలో సక్సెస్ పొందుతారు. అలాగే జూలై ఒక శుభ ప్రారంభం, ఒక అంతర్గత మార్పు, ఒక కొత్త దిశగా ప్రయాణం. గత కొన్ని రోజులుగా మీ మనసులో నెలకొన్న ఆందోళనకు ఒక చిన్న ముగింపు దశగా ఈ రోజు తేదీలో దారితీస్తాయి. చంద్రుడు మీ ఆరోగ్య స్థానంలో ప్రవేశిస్తున్న నేపథ్యంలో మీరు తీసుకునే ఆహారం, ఆలోచనలు, పనితీరు అన్నిటికీ స్థిరత అవసరం. అనుకోని సంబంధాలు ముందుకు వస్తాయి. చిన్న చిన్న శుభవార్తలు మీ చుట్టూ తిరుగుతాయి. ప్రత్యేకంగా బుద్ధిగతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన రోజు ఇది. ఒక చిన్న ప్రయత్నంతో పెద్ద మార్పు మొదలయ్యే సమయం. నిశ్శబ్దం కన్నా మౌనం శక్తివంతంగా మారే సమయం ఇది. ఆధ్యాత్మికంగా లేదా కుటుంబపరంగా మద్దతు అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ 3 రోజులు వృశ్చిక రాశి వారికి బుద్ధి బలాన్ని కలిగించే, ముందుకు నడిపించే స్ఫూర్తిదాయకంగా వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వంలో సముద్రంలా ఉంటుంది. పైకి శాంతంగానే కనిపించిన లోకల భావోద్వేగాలు తుపానులుంటాయి. ఈ రాశికి చెందిన వారు తక్కువ మాట్లాడినా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఎవరైనా వీరిని అర్థం చేసుకోవాలి అంటే ఒక్క మాట కాదు, కాలమే కావాలి. వీరి మనసు ఎంత బలమైనదో అదే సమయంలో ఎంత నాజుగ్గానూ ఉంటుంది. వీరు ఒక్కసారి ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, ద్వేషిస్తే అదే స్థాయిలో ద్వేషిస్తారు. మితిమీరి ఒకవేళ శత్రువు తయారైతే క్షమించే లక్షణం తక్కువగానే ఉంటుంది. వీరికి కలిగే విజయం అనేది వారికి ఆత్మనిర్భరానికి సూచించే ఒక నిదర్శనం. వీరు ఎవరి మీద ఆధారపడడం ఇష్టపడడం, లేకపోతే ఎవరికి తన భావాల్ని పూర్తిగా చెప్పడం కూడా ఇష్టం ఉండదు. కానీ ఒకసారి నమ్మకం కలిగితే ప్రాణం ఇచ్చే స్థాయికి వెళ్తారు. వీరికి అంతర్గతంగా కలిగే భయం, అపార్థాలు బయట వ్యక్తీకరించరు, కానీ లోపల మాత్రం కలత చెందుతుంటారు. వృశ్చిక రాశి వారు సాధారణంగా శారీరకంగా ఆకర్షణీయులు. వారి కళ్ళల్లో ఓ వశీకరణ శక్తి ఉంటుంది. వారు నిశ్శబ్దంగా చూడగలరు, విశ్లేషించగలరు. నాయకత్వ ధోరణి బలంగా ఉంటుంది. ఎదుటివారు చెప్పిన మాట కన్నా వారు చెప్పని భావాలే అర్థం చేసుకునే శక్తి వీరిలో ఉంటుంది. ఇది చాలా అరుదైన నైపుణ్యం. వీరు గోప్యతకు పెద్దపీట వేస్తారు. ఎవరి జీవితంలోకి వెళ్ళి దిగినా, అది వ్యాపారంగా అయినా ప్రేమగా అయినా, పూర్తిగా వారి లోపలికి వెళ్ళి విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. అందుకే వీరు మానసికంగా గంభీరమైన సంబంధాలు కోరుకుంటారు. వృశ్చిక రాశి వారు చాలా పరిరక్షకులు. వారు ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యేంత వరకు కూడా వదిలిపెట్టరు. మనోధైర్యం, సంకల్ప బలంతోనే ముందుకు సాగుతారు. వారి ప్రణాళికలు మోసం చేయవు, తీరుస్తారు. కానీ ఎప్పుడైనా సరే ఏదైనా కోల్పోయినట్టు అనిపిస్తే మౌనంగా వెనక్కి తగ్గిపోతారు. కొన్నిసార్లు లోపల ఎక్కువ తీసుకునే భావోద్వేగం వారి ఆరోగ్యంపైన ప్రభావం చూపుతుంది. గుండె, మానసిక ఒత్తిడికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం. కానీ వీరికి సహజమైన నిర్ణయం. ఎంత కష్టమైన స్థితి వచ్చినా ఊహించని తాడంపులతో దానిని అధిగమిస్తారు. ఇంటి విషయాల్లో వీరు తండ్రిలా వ్యవహరిస్తారు. కైనంగా కనిపించిన లోపల ప్రేమే ఉంటుంది. బంధాలకి విలువ ఇస్తారు. పిల్లలపైన విపరీతమైన శ్రద్ధ చూపుతారు. నన్ను సంపాదించే సాధిత్యం వీళ్ళలో ఉంటుంది, కానీ ఖర్చు విషయంలో కొన్నిసార్లు అదుపు కోల్పోతారు. వీరు ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, ఏ రంగంలో ఉన్న తమదైన ముద్ర వేస్తారు. పక్క వాళ్ళ అప్రయత్నం వీరికి శ్రమగా అనిపిస్తే వారు సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు విలువైన దిశలోనే ఎదగాలని కోరుకుంటారు. ఆధ్యాత్మికంగా చూస్తే వీరిలో గొప్ప శక్తి దాగుంటుంది. వీరు మౌనం పాటించగలరు, ధ్యానంలో దిగగలరు, ఒకే విషయం మీద గంటల కొద్దీ పుష్టి పెట్టగలరు. నాటు వేసినట్టుగా ఉంటుంది. ఒకసారి భక్తిలోకి వెళ్తే ఆత్మసిద్ధి దిశగా ప్రయత్నిస్తారు. గురువు అంటే గౌరవం, ధర్మం అంటే కాకుండా నమ్మకం వీరిలో ఉంటుంది. ఆత్మవిశ్వాసంతోనే కోరుకునే రాశివారు జీవితంలో ఎన్ని మార్పులు చివరికి గెలిచే వాళ్ళే. జూలై 2, 3, 4 తేదీలలో ఒక ఉద్యమంలా మారుతుంది. లోపల ఉదయం నుంచి మీ మనసులో కొన్ని అస్పష్టమైన ఆందోళనలు తలెత్తుతుంటాయి. మీ చుట్టూ ఉన్న వాతావరణం శాంతంగానే ఉన్నా మీలో మాత్రం ప్రశ్నల తుపాను నడుస్తుంది. చంద్రుని సంచారం ఆరోగ్య స్థానంలో ఉన్నందువలన చిన్న చిన్న శారీరక సమస్యలు, మలబద్ధకం, తలనొప్పి, అలసట సమస్యలుగా మారే ప్రమాదం ఉంది. నిద్ర సరైనది కాకపోవచ్చు, జాగ్రత్త అవసరం. మీరు తినే ఆహారం కూడా మీ శక్తిని అంతటిని కూడా ప్రభావితం చేస్తుంది. ఈరోజు శరీరానికి విశ్రాంతి ఇచ్చే అవసరం ఉంది. ఆఫీసులో కొత్త టాస్కులు వేయబడవచ్చు. మీ సహోద్యోగుల నడత మారుతున్నట్టుగా అనిపించవచ్చు. కొంతమంది వెనక మీ గురించి చర్చలు జరుగుతుండవచ్చు, కానీ నిజానికి అది మీపై ఉన్న అసూయ కారణంగా. పనిలో మీ ఫోకస్ తప్పకుండా ఉండాలి. మీ ఆత్మవిశ్వాసమే మీ రక్షణ. మీ వ్యాపారంలో కొత్త ఒప్పందాల విషయంలో తొందరపాటు మంచిది కాదు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా నేడు కేవలం పరిశీలన మాత్రమే చేయాలి. మీ నిర్ణయాలు త్వరితంగా కాకుండా విశ్లేషణాత్మకంగా ఉండాలి. కుటుంబంలో పెద్దల మాటలు ఇప్పుడు చిట్కాల వైపుగా మారుతాయి. వారితో మాట్లాడేందుకు సమయం వెచ్చించండి. మీరు భావోద్వేగాలకు లోనవుతున్నా దానిని ఎవరికీ తెలియకుండా దాచేస్తారు. కానీ మానసికంగా మీరు ఒత్తిడిలో ఉన్నారని నిజాన్ని గుర్తించాలి. ప్రేమ సంబంధాలలో కొత్త మందికి కుదుర్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చు.
ఒక చిన్న శుభవార్తతో మీరు ఉల్లాసంగా ఫీల్ అవుతారు. ఒక ఫోన్ కాల్ మార్గం చూపుతుంది. అది ఆధ్యాత్మిక ప్రేరణ కోసం అనుకూలమైన సమయం. ఒక పూజ, నమస్కారం, ధ్యానం ద్వారా దివ్యశక్తి లభించవచ్చు. ఈరోజు మీరు తక్కువ మాట్లాడినా మీ మౌనం మాట్లాడుతుంది. మీ కళ్ళల్లో ఓ తేజస్సు కనిపిస్తుంది. మీరు బయట ఏమాత్రం నీరసంగా కనిపించినా లోపల ఆత్మబలం పెరిగిపోతుంది. మీరు ఆత్మచింతనలో మునిగితే ఒక కొత్త ఆలోచన పుట్టుకొస్తుంది. అది మీ భవిష్యత్తు మార్గాన్ని స్పష్టంగా చెబుతుంది. ఈరోజు మీ గతపు ఓ బాధను విడిచిపెట్టే శుభ సమయం. మీరు ఎంత ఓర్పుగా ఎదుర్కొంటే అంత త్వరగా పరిష్కారం. మీరు చూసే ప్రతి సంకేతం దైవ సూచనగా మారుతుంది. ఈరోజు అసలు ప్రయోజనం మీ లోపల మీరు ఏమవుతున్నారో తెలుసుకోవడం. జూలై 3 ఈరోజు మీకు ఒక స్నేహపూర్వకమైన ఆశాజనకమైన శుభదినం. మీరు ఆలోచించని మార్గాలు తెరవబడతాయి. ఉదయం నుంచే హర్షకరమైన శబ్దాలు మీ చుట్టూ వినిపిస్తాయి. స్నేహితులు, సహోద్యోగులు, బంధువుల నుంచి కొంత ప్రేమ, అభిమానం అందుతుంది. గతంలో అపరాధ భావంతో ఉన్న సంబంధాలు పరిష్కారం కనబడుతుంది. మీ మాటలు ఈరోజు శక్తివంతంగా పనిచేస్తాయి. మీరు మాట్లాడే ఒక మాట ఒకరికి బలాన్ని ఇవ్వచ్చు. కార్యాలయంలో మీ ప్రతిష్ట పెరగవచ్చు. కొంతకాలంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తాయి. ఇంటర్వ్యూకి వెళ్ళే వారికి ఇది శుభదినం. వ్యాపార వర్గంలో కొత్త భాగస్వామ్యం, కొత్త క్లయింట్, కొత్త ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. చిన్న లాభం పెద్ద అవకాశం తెచ్చిపెడుతుంది. స్టాక్ మార్కెట్, బిజినెస్లో దూకుడు కాకుండా వివేకంతో వ్యవహరించాలి. ప్రేమ విషయాల్లో నేటి రోజు చక్కగా ఉంటుంది. ఒక చిన్న సంభాషణ, ఒక చిన్న ఉదయం సందేశం మీ హృదయానికి ఆనందం నింపుతుంది. తల్లిదండ్రుల అనుమతి అవసరం అయిపోవచ్చు, కానీ మీ చెప్పే తీరు వారికి సానుకూలంగా అనిపిస్తుంది. ఆరోగ్యపరంగా మీ శరీర బలం స్థిరంగా ఉంటుంది. ఉదయాన్నే ఓ పాజిటివ్ శుభవార్త వినగలుగుతారు. ఈరోజు ధైర్యంగా మాట్లాడగలగడం వల్ల అనేక మంచి పరిణామాలు జరగవచ్చు. ఎవరైనా మీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు సారు. ఆధ్యాత్మికంగా ఇది గురు అనుగ్రహాన్ని పొందే సమయం. ఒక సద్గురువు మార్గదర్శకంగా వస్తాడు. నిదానంగా మీలో మార్పు మొదలవుతుందని అర్థమవుతుంది. శాంతంగా ఉన్న మనసు చైతన్యాన్ని కలగజేస్తుంది. ఈరోజు మీరు చిన్న నిర్ణయం తీసుకున్నా అవి జీవితాన్ని మలుపు తిప్పేలాగా పనిచేస్తాయి. పనులు ఆలస్యమైన ఫలితాలు ఉంటాయి. మీలోని సృజనాత్మకత బయటపడుతుంది. ఇది మీకు కావలసిన గమన మార్పు. ఒకరు మాట్లాడిన మాటల వల్ల మీరు మలుపు తిరుగుతారు. మీ విజయం వైపు, తొలి ధ్రువం వైపు ఒక కొత్త అవకాశం, కొత్త చైతన్యం, కొత్త దారి. జూలై 3 ఈరోజు వృశ్చిక రాశి వారికి ఒక నిర్ణయాత్మకమైన ఆత్మాభివృద్ధి పుట్టే అద్భుతమైన రోజు. ఉదయం నుండి తేలికాడే ఆలోచనలు వస్తాయి, కానీ ఈ సమయం అస్థిరంగా కాకుండా స్పష్టంగా మారుతాయి. మీరు గతంలో గందరగోళంగా అనిపించిన విషయాల్లోకి ఒక స్పష్టత వస్తుంది. ఆఫీసులో ఉన్నవారికి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మీ పనిని ఒక కీలక వ్యక్తి ప్రశంసించవచ్చు. మీకు కుడివైపున వ్యక్తి ఈరోజు మీ భవిష్యత్తును ప్రభావితం చేసే సలహా ఇవ్వచ్చు. ఆర్థికంగా ఒక స్థిరత వచ్చే ఒక సూచనలు కనిపిస్తాయి. కొంతకాలంగా పడుతున్న ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపార వర్గాల్లో ఈరోజు ఒప్పందాలు సంతకం చేయవచ్చు. ముఖ్యంగా ప్రింటింగ్, ఆర్ట్, రియల్ ఎస్టేట్, డిజైన్ వర్గాల్లో ఉన్నవారికి అనుకూల సమయం. ప్రేమ విషయాల్లో ఒక నిర్ణయానికి రావాల్సిన సమయం ఇది. మీరు అవును మీరు అని చెప్పినా కాదని చెప్పినా అది మీరు స్వయంగా నిర్ణయించుకున్నది కావాలి. మానసికంగా మీరు తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇది మంచి సంకేతం. శరీర బలం, ఆత్మబలం రెండూ కలిసి పనిచేస్తాయి. మీ మాటల్లో నిశ్చలత, నైతిక బలంతో కూడిన సత్యం ఉంటే ఎవరైనా సరే మీ వెంట నడుస్తారు. కుటుంబం మీకు అండగా ఉంటుంది. గతంలో మీరు తప్పుగా అర్థం చేసుకున్నవారు ఈరోజు మీకు క్షమాపణ చెప్తారు. ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు ఒక స్వయంభూ అనుభూతి కలుగుతుంది. దైవానికి దగ్గరగా ఉన్నట్టుగా ఫీల్ అవుతారు. బుర్రలో చిన్నదైనా పెద్దదైనా జ్యోతి వెలుగుతుంది. మీరు చేసిన ప్రతి ఆలోచన ఎదగడానికి దారి చూపుతుంది. ఇది ఆత్మవిశ్వాసానికి గొప్ప ప్రారంభం. మిత్రుల సహాయం, మీ ఆత్మశక్తికి దైవ అనుగ్రహం ఇవన్నీ కలిపి ఈరోజు నువ్వు జీవితాన్ని మార్చేటట్టుగా మారుస్తావు. ఒక చిన్న ఆలోచన పెద్ద మార్పుకు మూలమవుతుంది. ఒక పాత బంధం పునరుద్ధరణ అవుతుంది. ఈరోజు మీరు గతపు తప్పున ఒప్పుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. మంచి సమయం ఉంది, కానీ అది ఒక్క మాటతో తప్పిపోవచ్చు. అందుకే సంయమనం ముఖ్యం. మీరు ఎవరు అడ్డుకోలేరు, కానీ మీ కోపాన్ని మాత్రం వచ్చేస్తుంది. కాబట్టి నిస్సహాయతను విడిచి జ్ఞానాన్ని ఆలింగనం చేయాలి. ఈరోజు ఎదగాలి అంటే ఒక చిన్న త్యాగం చేయాలి. అది ఒక ఊహించని దారి తెరుస్తుంది. ఈరోజు మీరు మౌనంగా ఒక తీర్మానం తీసుకుంటారు. దాని ప్రభావం మీరు వచ్చే నెలలో చూస్తారు. గురుగ్రహ అనుగ్రహం ఉన్న ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ధైర్యంగా ఉండాలి. ఆర్థికంగా మీరు ఆదాయ మార్గాలను విశ్లేషిస్తారు.
ఉద్యోగంలో మీపై ఉన్న నమ్మకం పెరుగుతుంది. కుటుంబంలో చిన్న సంబరం జరగవచ్చు. ఒక చిన్న బహుమతి, చిన్న గిఫ్ట్ మీ కళ్ళల్లో ఆనందం నింపుతుంది. ఈరోజు మీరు మీ స్వభావాన్ని సరిచేసుకొని లోపల నుంచి వెలుగు వెలించే జ్ఞానానికే మార్గం వేసే దిశగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మీలో లోతైన ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టేలా ఉంటుంది. ఇలా జూలై మొదటి 2, 3, 4 తేదీలో లోపల అనేక భావోద్వేగాలు ఉండవచ్చు. బయటకు తెలియని కలవరం ఉండవచ్చు. కానీ మౌనంగా భరిస్తున్న మార్గం నిజమైన దారి చూపుతుంది. గ్రహస్థితులు ఎలా ఉన్నా మీ ఆత్మస్థితి బలంగా ఉంటే వాటిని అధిగమించగలరు. గురుగ్రహం ఇచ్చే బుద్ధి, చంద్రుని మారే కాంతి, శని గ్రహం పరీక్షించే ఓర్పు ఇవన్నీ కలిసే మీ ఆత్మశక్తికి పరీక్ష. ఈరోజు మీరు దాచుకున్న ఓ ఆలోచన రేపటి విజయానికి మూలంగా మారవచ్చు. ప్రతి చిన్న అనుభవాన్ని దేవుడి బోధనగా, ప్రతిరోజు మారుతున్న రాశి ఫలాన్ని ఒక అంతర్నిరీక్షణగా స్వీకరించండి. ఎందుకంటే గ్రహాల కన్నా గొప్పది మన మనస్సు, రాశుల కన్నా బలమైనది మన విశ్వాసం. మీరు విశ్వసిస్తే మార్పు వస్తుంది. విశ్వాసంతో జీవించండి. ధైర్యంగా ముందడుగు వేయండి. దైవం మీ వెన్నంటే ఉంది. జాగ్రత్తగా ఉండండి. విజయవంతంగా జీవించండి. వృశ్చిక రాశి వారికి అద్భుతమైన అంతర్దృష్టి ఉంటుంది. మాటల్లో వ్యక్తం చేయని భావాలను, అబద్ధాలను, దాగి ఉన్న నిజాలను సులభంగా పసిగట్టగలరు. ఎదుటి వారి కళ్ళల్లోకి చూసి వారి మనసులో ఏముందో తెలుసుకోగలిగే అసాధారణమైన శక్తి వీరికి ఉంటుంది. ఈ అంతర్దృష్టి వలన వీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మరు. ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వారితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకోరు. వీరికి రహస్యాలను ఛేదించే సామర్థ్యం సహజంగానే ఉంటుంది. గూఢచారులు, పరిశోధకులు, మానసిక శాస్త్రజ్ఞులు లేదా ఏదైనా రహస్యాలు దాగి ఉన్న విషయాలను వెనక్కి తీసే వృత్తులకు వీరికి చాలా అనుకూలం. ఒక సమస్య మూలాన్ని కనుగొనడంలో, సంక్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడంలో వీరు ఎంతో నిపుణులు. అందుకే వృశ్చిక రాశి వారు తరచుగా పోలీస్, ఫోరెన్సిక్ సైన్స్, సైకాలజీ, వైద్య పరిశోధన వంటి రంగాలలో రాణిస్తారు. సమాజంలోని దాగి ఉన్న అన్యాయాలను, కుట్రలను బయటపెట్టడంలో వీరు వెనకాడరు. ఈ లక్షణం వారిని గొప్ప శక్తి శోధకులుగా మారుస్తుంది. 3. తీవ్రమైన భావోద్వేగాలు మరియు నియంత్రణ. వృశ్చిక రాశి వారి భావోద్వేగాలను అత్యంత తీవ్రంగా, గాఢంగా ఉంటాయి. ప్రేమించిన, ద్వేషించిన, కోపగించిన, ఆనందించిన వారి భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి. అయితే ఈ తీవ్రమైన భావోద్వేగాలను బయటకి ప్రదర్శించకుండా నియంత్రించుకునే అద్భుతమైన సామర్థ్యం వారికి ఉంటుంది. బయటకి ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కనిపించిన లోపల మాత్రం ఒక సునామీ చెలరేగుతూ ఉండవచ్చు. ఈ నియంత్రణ వలన ఎదుటి వారి మీరిని అర్థం చేసుకోవడంలో చాలా కష్టం. వీరు తమ భావాలను ఎవరితో కూడా పడితే వారికి పంచుకోరు. ఎంతో నమ్మకమైన, తమను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తితో మాత్రమే తమ అంతరంగాన్ని విప్పి చెప్తారు. ఈ లక్షణం కొన్నిసార్లు వారిని దూరంగా ఉన్నట్లు లేదా నిర్లిప్తంగా ఉన్నట్టు కనిపించేలాగా చేస్తుంది. కానీ నిజానికి వారు తమను తాము, తమ బలహీనతలను బయట పెట్టకుండా జాగ్రత్తగా పడతారు. ఈ నియంత్రణ వారికి ఒక శక్తివంతమైన రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. 4. విపరీతమైన ఆరాధన మరియు పగ. వృశ్చిక రాశి వారు ఒక వ్యక్తిని ఇష్టపడితే వారి పట్ల విపరీతమైన ఆరాధన, విధేయతను చూపిస్తారు. వారి కోసమే ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. తమకు నచ్చిన వారిని పూర్తిగా ఉంచేసుకోవాలని అనుకుంటారు. ఈ ఆరాధన కొన్నిసార్లు అధికమైన పట్టుదలతో కూడా మారవచ్చు. ఒకసారి నమ్మకం కలిగి నా వ్యక్తికి ఎటువంటి పరిస్థితులలోనూ వెన్నుపోటు పొడవరు. స్నేహంలో కానీ, ప్రేమలో కానీ వీరు అత్యంత నమ్మకస్తులు. అదే సమయంలో వీరిలో తీవ్రమైన పగ కూడా దాగి ఉంటుంది. ఎవరైనా సరే తమను మోసం చేసిన, నమ్మకాన్ని ఉల్లంఘించిన లేదా తీవ్రంగా బాధ పెట్టిన వృశ్చిక రాశి వారు దానిని ఎంత సులభంగా మర్చిపోరు. ప్రతీకారం తీర్చుకోవాలని కోరిక వారిలో బలంగా నాటుకుపోతుంది. అయితే ఈ ప్రతీకారాన్ని వారు వెంటనే తీర్చుకోరు. సరైన సమయం కోసం ఓపికగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత తమదైన పద్ధతిలోని దెబ్బతీస్తూ ఉంటారు. ఈ పగ స్వభావం బయటికి కనిపించకపోయినా అది వారి మనసులోనే లోతుగా పాతుకుపోయి ఉంటుంది. అందుకే వృశ్చిక రాశి వారికి వ్యవహరించేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. 5.
మర్మమైన ఆకర్షణ మరియు లైంగిక శక్తి. వృశ్చిక రాశి వారికి సహజంగానే ఒక మర్మమైన ఆకర్షణ ఉంటుంది. వీరి చూపులో, మాటల్లో, నడకలో ఏదో తెలియని లోటు, తీవ్రత కనిపిస్తూ ఉంది. ఇది ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తుంది. వీరు ఉద్దేశపూర్వకంగా ఆకర్షించడానికి ప్రయత్నించకపోయినా కూడా వారిలో ఉన్న ఈ ప్రత్యేకమైన లక్షణం వలన చాలామంది వీరి వైపు ఆకర్షితులవుతూ ఉంటారు. వీరికి అపారమైన లైంగిక శక్తి ఉంది. వీరి సంబంధాలలో శారీరక సాన్నిహిత్యం, లోతైన అనుబంధం చాలా ముఖ్యం. ఇది కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే కాదు, మానసిక, భావోద్వేగ అనుసంధానం కూడా వీరికి చాలా అవసరం. అందుకే వృశ్చిక రాశి వారు తమ భాగస్వామి పట్ల అత్యంత ఆవేశంగా, పాషనేట్గా ఉంటారు. ఈ శక్తిని వీరు కేవలం లైంగిక సంబంధాలకు మాత్రమే కాకుండా తమ సృజనాత్మక పనులకు, లక్ష్య సాధనకు కూడా మళ్లించగలరు. ఈ లక్షణం వారిని ఆకర్షణీయంగా, శక్తివంతంగా చేస్తుంది. 6. సంపూర్ణ మరియు నియంత్రణ కోరిక. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ సంపూర్ణతను కోరుకుంటారు. అసంపూర్తిగా వదిలేయడం వారికి నచ్చదు. ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యేంత వరకు కూడా విశ్రమించరు. వీరిలో ఉన్న ఈ లక్షణం వలన అత్యంత క్లిష్టమైన పనులను కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా తమ జీవితంలో తమ చుట్టూ ఉన్న వ్యక్తులపై నియంత్రణ కలిగి ఉండాలని కోరుకుంటారు. ఇది ఆధిపత్యం కోసం కాదు, తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి, ఊహించని ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి ఈ నియంత్రణ అవసరం అని భావిస్తారు. ఈ నియంత్రణ కోరిక కొన్నిసార్లు ఇతరులకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ ఇది వారి భద్రతా భావనలు ఒక భాగం. వీరు పరిస్థితులను తమ గుప్పెట్లోనే ఉంచుకోవడం ద్వారా భయాన్ని జయిస్తారు. 7. రహస్య స్వభావం మరియు అపనమ్మకం. వృశ్చిక రాశి వారు అత్యంత రహస్య స్వభావం కలిగి ఉంటారు. తమ వ్యక్తిగత విషయాలను, భావాలను, ప్రణాళికలను ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. ఇది వారిని కొంతమందికి దూరంగా, అంతు చిక్కని వ్యక్తిత్వంగా కనిపించేలాగా చేస్తుంది. వీరు తమ చుట్టూ ఒక గోడను నిర్మించుకుంటారు. ఆ గోడను దాటి లోపలికి ప్రవేశించడం చాలా కష్టం. ఈ రహస్య స్వభావానికి కారణం వారిలో ఉండే అపనమ్మకం. వీరు ఇతరులను అంత సులభంగా నమ్మరు, ఎందుకంటే ఒకసారి నమ్మకం కోల్పోతే అది వారిని తీవ్రంగా గాయపరుస్తూ ఉంది. గత అనుభవాల వలన లేదా తమ అంతర్దృష్టి వలన వీరు ఇతరులను త్వరగా అంచనా వేసి తమను తాము రక్షించుకోవడానికి ఈ అపనమ్మకాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తారు. అందుకే వీరిని నిజమైన స్నేహితులు చాలా తక్కువని ఉంటారు, కానీ వారు లోతైన బలమైన బంధాలు. 8. సానుభూతి మరియు భావోద్వేగాల లోతు. తీవ్రమైన స్వభావం ఉన్నప్పటికీ కూడా వృశ్చిక రాశి వారికి అపారమైన సానుభూతి ఉంటుంది. ఇతరుల బాధలను కూడా, కష్టాలను కూడా వీరు లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే వీరు కూడా జీవితంలోనూ ఎన్నో కష్టాలను అనుభవించి ఉంటారు. అందుకే ఇతరుల పట్ల కూడా దయ, కరుణ చూపిస్తూ ఉంటారు. అవసరమైన వారికి చేదోడు వాదోడుగా నిలుస్తూ ఉంటారు. వీరి భావోద్వేగ లోతు చాలా ఎక్కువ. పైకి కనిపించే విషయాల కంటే కూడా లోతైన అర్థాలను, భావాలను వీరు గ్రహించగలరు. ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నట్టుగా కనిపించినా లోపల బాధపడుతున్నాడని వృశ్చిక రాశి వారికి సులభంగా కూడా పసిపెట్టగలరు. ఈ లోతైన భావోద్వేగ గ్రహణ శక్తి వలన వీరు మంచి సలహాదారులుగా, చికిత్సకులుగా, స్నేహితులుగా మారగలుగుతున్నారు.